మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలు సీరియల్స్లా మారుతున్నాయి. చెర్రీ ఒక సినిమా మొదలు పెడితే పూర్తయ్యేందుకు ఏళ్లు గడుస్తోంది. రంగస్థలంతో మొదలైన ఈ పరిస్థితి గేమ్ చేంజర్కి కంటిన్యూ అవుతోంది. దీనికి తోడు మెగా ఫ్యాన్స్లో నిరుత్సాహం పెరుగుతోంది. ఇంతకీ ఏమవుతోంది? టేక్ ఎ లుక్. ఇప్పటికీ షూటింగ్ జరుగుతూనే ఉంది. ఏకంగా 2 ఏళ్ల టైం దాటింది. అయినా ప్యాచ్ వర్క్ జరుగుతోంది. రంగస్థలం 2016లో ప్లాన్ చేస్తే 2017లో పట్టాలెక్కించారు. 2018లో రిలీజ్ చేశారు. సెలెక్టివ్ గా చెర్రీ ప్రయోగాలు చేయటం వలన పర్ఫెక్షన్ కారణంగా సుకుమార్ వేసిన లెక్కను మొత్తానికి రంగస్థలం కూడా ఏడాదిన్నర పైనే షూటింగ్ జరుపుకుని వచ్చింది. RRR అయితే 2018 మార్చ్లో అనౌన్స్ చేసి నవంబర్లో వర్క్ షాప్ షురూ చేసి షూటింగ్కి వెళ్తే మధ్యలో కరోనా అలా మొత్తానికి 2022 మార్చ్లో మూవీ వచ్చింది. 3 ఏళ్లు కాదు 4 ఏళ్ల టైం తీసుకుంది మూవీ. నిజంగా చెర్రీ సినిమాలో హిట్ అవటం, షూటింగ్ డిలే అవటం రెండు ప్యారలల్ గా నడిచిపోతున్నాయి. ఇక శంకర్ గేమ్ చేంజర్ అయితే ఇంకా ప్యాచ్ వర్క్ అంటున్నారు. రిలీజ్ డేట్ సంక్రాంతి, సమ్మర్ ఏది తేల్చట్లేదు. ఫ్యాన్స్ కి ఎలాంటి అప్డేట్లు లేవు. కనీసం RRR లేటుగా తెరకెక్కినా రిలీజ్ కంటే ముందు వరకు కూడా అప్డేట్లు ఇవ్వడంలో రాజమౌళి ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ఏదేమైనా గేమ్ చేంజర్ పాటల కోసం 100 కోట్లు ఖర్చు చేయించిన శంకర్ ఇంకా ఒక్క అప్డేట్ కూడా ఇవ్వట్లేదనేది ఫ్యాన్స్ కంప్లైంట్. కనీసం షూటింగ్ డీటెయిల్స్ కూడా ఇవ్వట్లేదు. ఏది తేలట్లేదు అనేది అభిమానుల కోపానికి కారణం. ఏదేమైనా తారక్, దేవరతో పోలిస్తే చెర్రీ గేమ్ చేంజర్ అప్డేట్స్ విషయంలో ఫిల్మ్ టీంలో చలనం లేదనే కామెంట్స్ పెరిగాయి.